ఓకే. అందరికీ నమస్కారం అండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు పావని ఫ్రమ్ బెంగళూరు. నేను ఆర్వైటి 200 అవర్స్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనింగ్ కోర్సులో స్టూడెంట్ని. మా గురువు గారు డాక్టర్ యోగ నారాయణ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్. మాది ఆనంద యోగా గ్రూప్ నెంబర్ 8, రోల్ నెంబర్ 7. ఇప్పుడు యోగా సెషన్ స్టార్ట్ చేద్దామండి. అందరూ సిట్ స్ట్రైట్. మీ హ్యాండ్స్ని చిన్ముద్రలో ఉంచి ప్లేస్ ఆన్ ద నీస్. Close your eyes. Inhale deeply. Exhale completely. Inhale. Exhale. Inhale. Exhale. ఇప్పుడు 3 times ఓంకారం చెప్తాం. Inhale. Om. Second round. Inhale. Om. Last round. Inhale deeply. మన హ్యాండ్స్ ని నమస్కార ముద్రలో తీసుకొస్తాం. పతాంజలి యోగ స్తోత్రం. యోగేన చిత్తస్య పదేన వాచాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తర్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరా దౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. వందే భారత మాతరం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మన హ్యాండ్స్ ని బ్యాక్ తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ పిడికిలు బిగించి లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఇన్హేల్ డీప్లీ. ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. Inhale. Exhale. Bend forward. Take a blessings from motherland, all gurus, Ishtadaiva. Blessings from our parents, our body. Blessings from universe. Slowly come up. Hands ముందుకు తీసుకొచ్చి rub your palms. Place it on your eyes, cheeks. Gently open your eyes and look at your palms with beautiful smile. హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఇప్పుడు వార్మప్ ఎక్సర్సైజ్ చేద్దామండి. ఎవ్రీవన్ స్టాండ్ అప్. మీ హ్యాండ్స్ ని లెగ్స్ ని మూవ్ చేయండి. ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అప్, రైట్, లెఫ్ట్, left, center, front, back, front, back, right, left,
center. Slowly we'll stop jogging. Stop చేద్దాం. Okay, now we'll do alternate toes touching. మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ టోస్ టచ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ టోస్ ని టచ్ చేయాలి. మన 2 feet మధ్యలో 4 feet గ్యాప్ ఉంచాలి. హ్యాండ్స్ అట్ ద షోల్డర్ లెవెల్. మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ టోస్ ని టచ్ చేస్తూ పైకి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఫాస్ట్ గా చేద్దామండి. ఫార్వర్డ్ బ్యాక్ ఫ్రంట్ 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ కమ్ అప్. ఇప్పుడు మన ఫీట్ మధ్యలో 1 feet గ్యాప్ ఉంచి హ్యాండ్స్ అబౌవ్ ద హెడ్, ఇంటర్లేస్, డబుల్ లాక్, బ్యాలెన్స్ ఆన్ ద టోస్. ఇన్హేల్ చేస్తూ టోస్ మీద బ్యాలెన్స్ చేస్తూ ఇన్హేల్ చేద్దాం అట్ ఎ టైం. ఇన్హేల్ 1, exhale down. 2, inhale up, exhale down. Inhale up, exhale down. 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు సైడ్ బెండింగ్. ఇన్హేల్ స్ట్రైట్, exhale right. Right side bend అవ్వాలి. Inhale straight, bend left side. Inhale straight, bend right side. 2. Inhale straight, exhale left. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Stay there. 1 2 3 4 5. Slowly come up. Inhale, exhale left. 1 2 3 4 5. Inhale straight. Release your hands. ఇప్పుడు ఐ మూమెంట్స్ చేద్దామండి. ఓన్లీ ఐబాల్ మాత్రమే మూవ్ చేయాలి. లుక్ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. లుక్ రైట్ కార్నర్, లుక్ లెఫ్ట్ కార్నర్, డౌన్, రైట్, లెఫ్ట్, డౌన్, అప్. ఇప్పుడు రొటేషన్ నెమ్మదిగా చేయాలి. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. ఇప్పుడు మన ఐస్ ని టైట్ గా క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. టైటన్, టైటన్, ఓపెన్. టైటన్, టైటన్, ఓపెన్. టైటన్, టైటన్, ఓపెన్. ఇప్పుడు మన హ్యాండ్స్ ని ఫ్రంట్కి తీసుకొచ్చి ఫింగర్స్ ని ఇన్హేల్ చేస్తూ క్లోజ్, ఎక్సేల్, ఓపెన్. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు మన థంబ్స్ ని ఇన్సైడ్ నుంచి ఆల్ ఫింగర్స్ క్లోజ్ చేసి రొటేట్ చేద్దాం. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3
4 5. ఇప్పుడు హ్యాండ్స్ ని షోల్డర్ దగ్గరికి తీసుకొచ్చి షోల్డర్ ఫ్రంట్ షోల్డర్ రొటేషన్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Anti-clockwise. Inhale up, exhale down. 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 Release our hands. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం. మన హిప్ ని సర్కిల్ లాగా రొటేట్ చేయాలి క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7. Anti clockwise. 7 6 5 4 3 2 1. ఇప్పుడు మన హ్యాండ్స్ ని నీస్ పై ఉంచి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్మెంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. Rotation. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. ఇప్పుడు మన హ్యాండ్స్ ని హిప్ పైన ప్రెస్ చేసి యాంగిల్ మూమెంట్స్ మన లెగ్ ని లిఫ్ట్ చేసి లెఫ్ట్ లెగ్ ని లిఫ్ట్ చేయండి. అప్ అండ్ డౌన్ యాంగిల్. 1 2 3 4 5. Clockwise rotation. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. Tuck the toes in and out. Opposite leg. 1 2 3 4 5. Rotation. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. Tuck the toes in and out. ఇప్పుడు రిలాక్సింగ్ స్థితిలో తడాసన. Close your eyes. Inhale deeply. Exhale completely. Feel the changes in your body. Now come to Sthiti Tadasana. ఇప్పుడు breathing exercise చేద్దాం. Step 1 feet together, step 2 toes together, step 3 hands close to the body, step 4 drushti at one point. Breathing exercise. మన హ్యాండ్స్ ని ఫ్రంట్ కి తీసుకొచ్చి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. ఇన్హేల్ ని స్లోగా చేయాలండి. ఇన్హేల్ exhale. Inhale exhale. Inhale exhale. Inhale exhale. Last round. Inhale exhale. ఇప్పుడు మన హ్యాండ్స్ ని థైస్ పై ఉంచి ఇన్హేల్ చేస్తూ అప్ చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్.
Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇప్పుడు హ్యాండ్స్ ని ఫ్రంట్ టు అప్ అండ్ డౌన్ చేద్దాం. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇప్పుడు back to front. Inhale up, exhale front. Inhale back, exhale front. Inhale back, exhale front. ఇప్పుడు రిలాక్సింగ్ స్థితిల తాడాసన. నెక్స్ట్ సూర్య నమస్కారాలు చేద్దామండి. సూర్య నమస్కారాలు లిమిటేషన్స్ వచ్చేసి నీ పెయిన్ ఉన్న వాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, మైగ్రేన్, లో బీపీ, ఐ బీపీ, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఎపిలెప్సీ, మైగ్రేన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. బెనిఫిట్స్ వచ్చేసి దీనివల్ల హోల్ బాడీ స్ట్రెంగ్తెన్ అవుతుంది. మనం బాడీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సూర్య నమస్కారాలని కింగ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటారు. ఇది చేయడం ద్వారా మన డిసీజెస్ ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. మనం డేలో యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటాము సూర్య నమస్కారాలు చేయడం ద్వారా. ఇది మార్నింగ్ సూర్యుడు ఉదయించేటప్పుడు చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాట్ కి ఒక కార్నర్ కి నిల్చోవాలి. కమ్ టు స్థితి, ఫీట్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ నమస్కార ముద్ర. ఇప్పుడు సూర్య నమస్కార ధ్యాన శ్లోకం. సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుధృత శంఖ చక్రః. ఓం మిత్రాయ నమః. మన హ్యాండ్స్ ని నమస్కార ముద్రలో తీసుకెళ్తూ ఇన్హేల్ చేయాలి. ఆర్చ్ బ్యాక్, ఎక్సేల్ పాదహస్తాసన. ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్, కృపా హస్త సంచలనాసన. ఎక్సేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసన. Inhale, knees down, chest down, forehead down, Ashtanga Pranamasana. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. మనం ఏ లెగ్ అయితే బ్యాక్ తీసుకెళ్ళామో ఆ లెగ్ ని ఫ్రంట్ తీసుకురావాలి. ఎక్సేల్ రైట్ లెగ్ ఫ్రంట్, హస్త సంచలనాసన. పాదహస్తాసన. Inhale, Hasta Uttanasana, arch back, Pranamasana. Om Ravaye Namaha. Hasta Uttanasana, arch back, Padahastasana, left leg back, Hasta Sanjalanasana, Chaturanga Dandasana, knees down, chest down, forehead down, Ashtanga Pranamasana, Bhujangasana, Parvatasana, left leg front, Sasanchalanasana, Padahastasana, Hasta Uttanasana, arch back, Pranamasana. Om Suryaya Namaha. Om Vanave Namaha. Om Kagaya Namaha. Om Pusne Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha.
ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు ఈచ్ స్టెప్ 5 కౌంట్స్ లో చేసుకుంటుంది. హస్త ఉత్తానాసన ఫస్ట్ బ్యాక్ 1 2 3 4 5. పాద హస్తాసన 1 2 3 4 5. హస్త సంచలనాసన 1 2 3 4 5. చతురంగ దండాసన 1 2 3 4 5. అష్టాంగ ప్రణామాసన 1 2 3 4 5. భుజంగాసన 1 2 3 4 5. పర్వతాసన 1 2 3 4 5. అశ్వ సంచలనాసన 1 2 3 4 5. పాదహస్తాసన 1 2 3 4 5. హస్త ఉత్తానాసన స్నాచ్ బ్యాక్ ప్రణామాసన ఫలశ్రుతి. ఆదిత్యశ్చ నమస్కారాన్ని హే కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞ బలం వీర్యం తేజస్ తేషాంచ జాయతే. Release your hands, relax in Shithila Tadasana. ఇప్పుడు నెక్స్ట్ అర్ధకటి చక్రాసన చేద్దామండి. అర్ధకటి చక్రాసన లిమిటేషన్స్ వచ్చేసి నీ పైన ఉన్న వాళ్ళు, నెక్ పైన ఉన్న వాళ్ళు, షోల్డర్ పైన ఉన్న వాళ్ళు, మైగ్రేన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇది బెనిఫిట్స్ వచ్చేసి మన కటి భాగంలో ఉన్న ఫ్యాట్ లాస్ అవుతుంది, మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మన బాడీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం చేసే విధానం come to స్థితి, feet together, toes together, hands close to the body, దృష్టి ఐ కాంటాక్ట్ లెవెల్. ఇప్పుడు స్టెప్ 1, inhale, left hand at the shoulder level, exhale, palm facing upwards, inhale, మన హ్యాండ్ 90-degree యాంగిల్ లో ఉంచాలి, హ్యాండ్ అండ్ హెడ్ స్ట్రైట్ గా ఉంచాలి. ఎక్సేల్ చేస్తూ bend right side. This is the Purna Sthiti, no movements. You can stay here. Start counting 1 2 3 4 5. Slowly come up. Inhale, exhale, hand at the shoulder level. Inhale, palm facing downwards. Exhale, come to Sthiti. ఇప్పుడు ఆపోజిట్ హ్యాండ్ చేద్దాం. Inhale, hand at the shoulder level. Exhale, inhale, exhale, bend left side. Stay here. 1 2 3 4 5. Slowly come straight. Exhale, inhale, exhale. Relax in Sthitila. నెక్స్ట్ వృక్షాసన చేద్దామండి. వృక్షాసన లిమిటేషన్స్ వచ్చేసి నీ పైన ఉన్న వాళ్ళు, నెక్ పైన ఉన్న వాళ్ళు, సివియర్ బ్యాక్ పైన ఉన్న వాళ్ళు చేయకూడదు, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఇది వృక్షాసన చేయడం ద్వారా మనం బాడీ బ్యాలెన్స్ చేయగలుగుతాం, మైండ్ కామ్ అవుతుంది, మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీని ద్వారా మనము కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు కమ్ టు స్థితి తాడాసన. Feet together, toes together, hands close to the body, and drushti eye contact level. Vrukshasana. First we'll start with right side. Mana right leg ni left thigh మీద
ప్రెస్ చేసి ఉంచాలి. ప్రెస్ చేసి ఉంచడం వలన మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. This is the step 1. Step 2, both hands at the shoulder level. Step 3, palm facing upwards. Step 4, నమస్కార స్థితి. ఇక్కడ మన పామ్స్ ఫింగర్స్ దగ్గరగా ఉంచాలి. నో మూమెంట్స్. దృష్టి అట్ 1 పాయింట్. 1, 2, 3, 4, 5. Slowly exhale, hands at the shoulder level. Inhale, exhale. Release your right leg. Next, opposite leg. Left leg ni right thigh paina press chesi unchali. Step 2, hands at the shoulder level. Step 3, palm facing upwards. Step 4, Namaskara Mudra. Stay here. 1, 2, 3, 4, 5. Exhale. Inhale. Exhale. Release your leg. Relax in స్థితిలో. ఇప్పుడు వీరభద్రాసన 1 చేద్దామండి. వీరభద్రాసన మీన్స్ వారియర్. ఈ ఆసనాలు చేయడం ద్వారా మన బాడీ ఫ్లెక్సిబుల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. మన లెగ్స్ హ్యాండ్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఎవరు చేయకూడదు అంటే యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు, లెగ్ పెయిన్ ఉన్న వాళ్ళు, షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. కమ్ టు స్థితి. Feet together, toes together, hands close to the body, drushti, eye contact level. వీరభద్రాసన 1. మనం ఎట్ సైడ్ అయితే చేస్తామో ఆ లెగ్ ని, బోత్ హ్యాండ్స్ ని ఒకేసారి ఎక్స్టెండ్ చేయాలి. దిస్ ద స్టెప్ 1. స్టెప్ 2, టర్న్ రైట్ సైడ్ అవర్ బాడీ. ఇక్కడ మన రైట్ లెగ్ 90 డిగ్రీ యాంగిల్, లెఫ్ట్ లెగ్ 45 డిగ్రీ యాంగిల్ లో ఉంచాలి. స్టెప్ 3, మన నీస్ ని బెండ్ చేస్తూ నమస్కార ముద్రలోకి తీసుకురావాలి. This is the step 3. Step 4, look up. This is the final pose. Stay here. 1, 2, 3, 4, 5. Step 5, look straight. Step 6, knees straight, hands at the shoulder level. Step 7, మన బాడీని ఫ్రంట్ కి టర్న్ చేయాలి. స్టెప్ 8, ఏ లెగ్ ని అయితే ఎక్స్టెండ్ చేస్తామో దాన్ని హ్యాండ్స్ ని స్థితిలోకి తీసుకురావాలి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ చేద్దాం. స్టెప్ 1, టర్న్ అట్ ద లెఫ్ట్ సైడ్. స్టెప్ 3, నీ బెండ్, నమస్కార ముద్ర. స్టెప్ 4, look up. 1, 2, 3, 4, 5. Look straight, knees straight, hands at the shoulder level. Turn your body front. Leg ni bend చేస్తూ come to స్థితి. ఇప్పుడు రిలాక్స్ ఇన్ స్థితిలో తాడాసనం. నెక్స్ట్ వీరభద్రాసన 2. Come to స్థితి. Feet together, toes together, hands close to the body. Drushti, eye contact level. Virabhadrasana 2. Step 1, first right side. Step 1. Step 2 లో మన రైట్ లెగ్ ని 90 డిగ్రీ యాంగిల్ లో ఉంచాలి. లెఫ్ట్ లెగ్ ని 45 డిగ్రీ యాంగిల్ అడ్జస్ట్ చేయాలి. సో స్టెప్ 2. స్టెప్ 3, knee bend. Step 4, look at right fingers. This is the Purna Sthiti. We'll stay here. Start counting. 1, 2, 3,
4, 5. Look straight, knees straight, feet turn, come to స్థితి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చేద్దాం. స్టెప్ 1, step 2, step 3, knee bend, step 4, look at the left fingers. Stay here, start counting. 1, 2, 3, 4, 5. Look straight, knee straight, feet turn, come to స్థితి. ఇప్పుడు రిలాక్సింగ్ స్థితిలో తాడాసనం. ఇప్పుడు మనం సిట్టింగ్ లో చేద్దామండి. సిట్టింగ్ లో స్థితిలో దండాసన. ఎవ్రీవన్ సిట్టింగ్ రిలాక్సింగ్ స్థితిలో దండాసన. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. మన హెడ్ ని ఒక సైడ్ టర్న్ చేసి రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ పద్మాసన, వజ్రాసన చేద్దాం. నెక్స్ట్ రిలాక్స్ once again. Inhale deeply, exhale completely. Observe the change in our body. Come to స్థితి దండాసన. 4 steps లో ఉంటుందండి. Step 1, feet together. Step 2, toes together. Step 3, hands close to the body. 4, దృష్టి at one point. This is the స్థితి దండాసన. మన బ్యాక్ అనేది ఇక్కడ స్ట్రైట్ గా ఉంచాలి. ఇప్పుడు పద్మాసన. పద్మాసన నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, లిగమెంట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. బెనిఫిట్స్ వచ్చేసి పద్మాసనం చేయడం ద్వారా మన మైండ్ కామ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మనము ఫోకస్ చేయగలుగుతాం, మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు చేసే విధానం, మన రైట్ లెగ్ ని ప్లేస్ ద లెఫ్ట్ థై, లెఫ్ట్ లెగ్ ని ప్లేస్ ద రైట్ థై. ఇది స్టార్టింగ్ లో రాని వాళ్ళు అర్ధ పద్మాసనంలో అయినా కూర్చోవచ్చండి. ఇప్పుడు స్టెప్ 3, హ్యాండ్స్ చిన్ ముద్ర, ప్లేస్ ఇట్ ఆన్ యువర్ నీస్. స్టెప్ 4, క్లోజ్ యువర్ ఐస్. Inhale deeply, exhale completely. Inhale deeply, exhale completely. Sorry అండి. Now we'll release left leg, right leg. And ఇప్పుడు మనము స్థితి దండాసనలో ఉన్న రిలాక్సింగ్ స్థితిలో దండాసన. ఇప్పుడు వజ్రాసనం చేద్దామండి. వజ్రాసనాన్ని డైమండ్ పోజ్ అని కూడా అంటారు. ఈ వజ్రాసనం ఎవరు చేయకూడదు అంటే సేమ్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు, యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు, వజ్రాసనం చేయడం ద్వారా మన మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మన మైండ్ ని కామ్ చేస్తుంది. ఇప్పుడు కమ్ టు స్థితి దండాసన. ఫీట్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు అవర్ బాడీ, దృష్టి అట్ వన్ పాయింట్. ఇప్పుడు మన రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి రైట్ బట్ కింద ఉంచాలి. మన బ్యాలెన్స్ మొత్తం రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ బట్ కింద ప్లేస్ చేయాలి.
మన హ్యాండ్స్ చిన్ ముద్రలో ఉంచి బ్యాక్ స్ట్రైట్ గా ఉంచాలి. ఇక్కడ మన యాంకిల్స్ అనేది వి షేప్ లో ఉంటాయి. థమ్స్ ఒకదాని పైన ఒకటి ఉంచాలి. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్ డీప్లీ. ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఈ వజ్రాసనం చేయడం ద్వారా మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు ఉష్ట్రాసన చేద్దామండి. హ్యాండ్స్ రిలీజ్. ఉష్ట్రాసన. బ్యాలెన్స్ ఆన్ ద నీస్. మన హ్యాండ్స్ ని లోవర్ బ్యాక్ పైన ప్లేస్ చేసి మన హ్యాండ్స్ తో పుష్ చేస్తూ ఫ్రంట్ కి బ్యాక్ కి బెండ్ అవ్వాలి. ఎంత వీలైతే అంత బెండ్ చేయండి. ఇది బ్యాక్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. స్లోలీ పుష్ బ్యాక్, bend back, push. This is the final pose. We can stay here. Start counting. 1, 2, 3, 4, 5. Slowly come up. Release your hands. Come to Vajrasana. ఇప్పుడు వజ్రాసనకి కౌంటర్ పోజ్ శశాంకాసన చేద్దాం. శశాంకాసన స్టెప్ 1, hands at the shoulder level. Step 2, palm facing upwards. Step 3, మన హ్యాండ్స్ ని స్ట్రైట్ గా తీసుకురావాలి. స్టెప్ 4, ఎక్స్హేల్ చేస్తూ మన హ్యాండ్స్ ని ఫోర్ హెడ్ ని మ్యాట్ కి టచ్ అయ్యేలా ఉంచాలి. ఇది శశాంకాసన. Now slowly come up. Hands at the shoulder level. Palms pressing downwards. And palm. Hands keep it on the side of your body. Now release your ఏ లెగ్ అయినా రిలీజ్ చేయండి. రిలీజ్ లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్. This is the స్థితి దండాసన. Relax in Stipila Dandasana. And relax in Amrutasana. Completely close your eyes. Mana toes outside untai. Hands apart from the body. Feel the changes in your body. Relax each and every part. Feel the changes. Observe your legs. Observe your knees. Observe your hand. Observe your facial muscles. ఇప్పుడు మన లెగ్స్ ని దగ్గరికి తీసుకొచ్చి
మన హ్యాండ్స్ ని అబౌవ్ ద హెడ్ ఇంటర్లేస్ యువర్ ఫింగర్స్ అండ్ డబల్ లాక్. మన టోస్ ని టైటన్ చేస్తూ మన హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేయాలి టైట్ గా. స్ట్రెచ్ మోర్, స్ట్రెచ్ మోర్, స్ట్రెచ్, స్ట్రెచ్ అండ్ రిలీజ్. ఇప్పుడు మన లెఫ్ట్ లెగ్ ని హోల్డ్ చేసి రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. స్టే హియర్ few seconds. Slowly come to sitting position with the help of both hands. Close your eyes, don't open. Now we'll do pranayama. మన హ్యాండ్స్ ప్రాణాయామం నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దామండి. నాడీ శుద్ధి ప్రాణాయామం మీన్స్ మన నాడీస్ ని క్లెన్జన్ చేస్తుంది. మనలో ఉన్న 72,000 నాడీస్ ని క్లెన్జన్ చేస్తుంది. బ్లాకేజెస్ ని ప్యూరిఫై చేస్తుంది. అన్ని నాడులలో ఆక్సిజన్ సప్లై అవ్వడం ద్వారా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. దీని ఈ ఆసనం ఎవరైనా చేయొచ్చండి. అంటిల్ సివియర్ కాఫ్ అండ్ కోల్డ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఈ ఆసనం చేయడం ద్వారా మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మన మైండ్ కామ్ అవుతుంది, మనం ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉంటాము. దీనిని అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు. ఇది ఎడా పింగళ నాడీస్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు చేసే విధానం, మన లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ముద్రలో ఉంచాలి. రైట్ హ్యాండ్ ని నాసికాగ్ర ముద్ర, మీన్స్ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ క్లోజ్ చేయాలి. రిమైనింగ్ 3 ఫింగర్స్ ఓపెన్ లో ఉంటాయి. ఇప్పుడు ఇది 4:5 రేషియోలో చేయాలి బ్రీతింగ్. అది ఇన్హేల్ చేసేది 4 కౌంట్స్ లో ఉంటుంది, ఎక్స్హేల్ చేసేది 5 కౌంట్ లో ఉండడం వలన మనలోని ఇంప్యూరిటీస్ ఎగ్జిట్ అవుతాయి, క్లెన్సింగ్ అవుతాయి. ఇప్పుడు మన రైట్ థంబ్ ని రైట్ నాస్ట్రిల్ పైన ప్లేస్ చేసి inhale with left nostril, close the left nostril, exhale with right, and inhale with right, exhale with left. This is the one cycle. Inhale with left, exhale with right. Again, inhale with right, close the right nostril, exhale with left nostril. Inhale left, exhale right. Inhale right, exhale left. Inhale left, exhale right. Again, inhale right, exhale left. Inhale left, exhale right. Inhale right, close the right nostril, exhale left. Inhale right, exhale right. Inhale right, close the right nostril, exhale left nostril. ఈ విధంగా మనము డైలీ 2 times అయినా చేయాలి. ఇప్పుడు ఇన్హేల్ డీప్లీ, ఎక్స్హేల్ కంప్లీట్లీ. ఇప్పుడు మన హ్యాండ్స్ ని నమస్కార ముద్రలో తీసుకుందాం. ఎండింగ్ శ్లోకం.
ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మన హ్యాండ్స్ బ్యాక్ తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ పిడికిలి బిగించి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్రెస్ట్ ని పట్టుకోవాలి. ఇన్హేల్ డీప్లీ, ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. Gratitude from our body. Gratitude to parents, gratitude to gurus, Ishtadaiva, divine power, gratitude to motherland, gratitude to universe. Thank you, God. Slowly come up. Release your hands. Rub your palms until feet generate. Place your hands, shoulders, and legs, all body parts. Rub once again. Place it on your eyes, cheeks. Feel the vibrations and gently open your eyes with beautiful smile and look at your palms. Happy evening, Andy. Thank you, everyone. ఎక్సలెంట్ మ్యామ్, బాగా చెప్పారు. Thank you, ma'am. Thank you so much. బాగుంది. ఇంకా టైం ఉందా? అభి గారు ఉన్నారా? ఇంకా రికార్డింగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు మన శ్లోకం చెప్పుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యు. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యు, మ్యామ్. ఈ ఎక్స్ట్రా టైం ఎడిట్ చేయాలి కదండి, మర్చిపోయిన